అన్నారు ఈ గమ్యం చేరడం అసంభవమని. ప్రతి ఒక్కరూ అన్నారు మన జీవితకాలంలో ఇది అసాధ్యమని. ప్రతి ఒక్కరన్నారు ఈ యుద్ధంలో గెలవలేమని. కానీ కేసీఆర్ ఒక్కరే నమ్మారు, చిరకాల ఆకాంక్షను సాధించారు. అది ఎలా సాధ్యమయ్యింది అంటే దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణచివేయబడ్డప్పటికీ తెలంగాణ ప్రజలు ఏనాడూ వెనకడుగు వేయలేదు. తమ అస్తిత్వం, హక్కులు, వనరులు, సమాన అవకాశాల కోసం పోరాడారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసుకున్నారు. జననేత కేసీఆర్ సారథ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమంతో స్వప్నం సాక్షాత్కారమైంది. 2014 జూన్ 2వ తేదీన నవయువ రాష్ట్రమైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను ప్రత్యేక రాష్ట్రం కోసం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి అభిమాన తెలంగాణ ప్రజల కోసం ఓ సరికొత్త గుర్తింపు, ఓ సరికొత్త ఆశ, ఓ సరికొత్త సూర్యోదయాన్ని చూపించారు. తెలంగాణను కొత్తగా కనిపెట్టాలి అధ్యక్ష. ఇయ్యాల కొత్త ఆలోచనలతో, కొత్త ఒరవడితో, తెలంగాణ కాంటెక్స్ట్లో, తెలంగాణ కండ్లతో తెలంగాణ ఆవిష్కారం కావాలి అధ్యక్ష. కానీ కేసీఆర్ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన నాడు తెలంగాణ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు తీవ్ర కరువు, మరోవైపు రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, తాగు సాగునీటి ఎద్దడి, లక్షలాది మంది ప్రజల వలసలు, భయంకరమైన కరెంటు కోతలు, అనిశ్చిత ఆదాయం, ఖర్చులతో కూడుకున్న బడ్జెట్ కారణంగా మందగమనంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వాన్ని అంతులేని సమస్యల వలయం వెంటాడుతోంది. ప్రతి కీలక రంగంలో ఆవిష్కరణలు, తక్షణ చర్యలు అనివార్యమయ్యాయి. ఈ దుర్భర పరిస్థితుల్లో కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం కలలు కన్నారు. దూరదృష్టితో అడుగులేసేందుకు క్రియాశీలకమైన నేతృత్వం వహించారు. రాష్ట్రాభివృద్ధి కోరుకున్న ప్రజల కోసం కేసీఆర్ ఓ దివిటీలా వెలిగారు. దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచేలా అడుగులేశారు. కొత్త రాష్ట్రంలో తొలి రోజు నుంచే ఏకకాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి కోసం సమూల మార్పులు, సంస్కరణలు ఆరంభించారు. విప్లవాత్మకమైన విజయగాథ సాధన కోసం కంకణం కట్టుకొని కఠినమైన దారుల్లో ముందుకు నడిచారు. తెలంగాణ ప్రభుత్వం 450కి పైగా సంక్షేమ పథకాలు ప్రారంభించి గడప గడపలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలందిస్తోంది. ఆసరా ఇదొక పెన్షన్ పథకం. వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, అలాగే బలహీన వర్గాలకు 2016 రూపాయలు, వికలాంగులకు 3016 రూపాయలను అందిస్తున్నారు. ఆసరా పథకం అట్టడుగు ప్రజల ఆర్థిక ఇబ్బందులను తొలగించి సమాజంలో గౌరవప్రదమైన జీవనం కోసం చేయూతనందిస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. బహుళ అంతస్తుల భవనాల్లో అర్హులైన పేదల కోసం అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఉచితంగా 100% సబ్సిడీతో అందిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 20,000 కోట్ల ఖర్చుతో 3 లక్షలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో దళితుల సమస్యలను పరిష్కరించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రారంభించిన మహోన్నతమైన పథకం దళిత బంధు. ఈ పథకం ప్రతి దళిత కుటుంబానికి ఉపాధి కల్పన కోసం 10 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని బ్యాంక్ లింకేజ్తో నిమిత్తం లేకుండా, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్ రూపంలో ప్రతి ఒక్కరికి అందజేస్తోంది.
అలాగే ప్రభుత్వం జారీ చేసిన లైసెన్సుల్లో ప్రత్యేకంగా రిజర్వేషన్లకు కూడా కేటాయిస్తుండటంతో బంగారు భవిష్యత్తు వైపు దళితులు అడుగులేస్తున్నారు. ఆర్థిక ప్రయోజనంతో పాటు అనుకోని విపత్తు సంభవిస్తే బాధిత కుటుంబాలను కాపాడేందుకు సురక్షా కవచంలా ప్రత్యేక భద్రతా నిధిని ఏర్పాటు చేసింది. ఎస్సీ ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహక పథకం టీ ప్రైడ్ని ప్రారంభించింది. ఎస్సీ ఎస్టీలు సమాజంలో సమర్థవంతంగా అన్ని రంగాలలో శరవేగంగా రాణించేందుకు ఆర్థికంగా అండగా నిలబడి వివిధ ప్రోత్సాహకాలు అందిస్తోంది. బాల్య వివాహాలను అరికట్టి అమ్మాయిల కుటుంబాలకు వివాహ సమయంలో ఎదురయ్యే ఆర్థిక భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తీసుకొచ్చారు. దేశంలో ఈ పథకాలను అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఈ పథకంలో అమ్మాయిలకు పెళ్లి చేసే ప్రతి కుటుంబానికి 1,116 రూపాయలు మంజూరు చేయబడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పథకం 11 లక్షల కుటుంబాలను అప్పులు, ఆర్థిక భారం నుంచి ఆదుకుంది. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రమంతటా బీడీ తయారీదారులు, చేతివృత్తి నిపుణులు, అణగారిన వర్గాలు, రోజువారీ కూలీల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రభుత్వం భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టి గొల్ల, కుర్మ సామాజిక వర్గాలకు ప్రోత్సాహకాలందిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నది. సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో చేనేత సంఘాలన్నింటినీ సంక్షోభం నుంచి గట్టెక్కించారు. చెప్పింది చేసి చూపించే సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ అంతటా ప్రజల జీవితాల్లో పెద్ద ఎత్తున అద్భుతమైన అభ్యున్నతి వెల్లివిరుస్తోంది. తాగునీటి రంగ చరిత్రలో మిషన్ భగీరథ ఓ విప్లవం. తెలంగాణలోని గడప గడపకు ప్రతి ఒక్కరికి సురక్షితమైన, శుద్ధి చేసిన తాగునీరు సమృద్ధిగా అందించేందుకు ఇంటింటికి నల్లా సౌకర్యం యుద్ధ ప్రాతిపదికన కల్పించింది. వివిధ పరిమాణాల్లో నిర్మాణమైన పైప్ లైన్ 2 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించింది. భూగోళం మొత్తాన్ని 5 సార్లు చుట్టేంత పొడవైన పైప్ లైన్ మిషన్ భగీరథ సొంతం. 46,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మిషన్ భగీరథ రాష్ట్రమంతటా ప్రతిరోజు 3,000 మిలియన్ లీటర్ల సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తోంది. దేశంలో తొలిసారిగా ప్రజలందరికీ తాగునీరు ఉచితంగా ఇంటింటికి అందిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అవడం ఓ గర్వకారణం. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా చరిత్ర సృష్టించిన రాష్ట్రం మన తెలంగాణ. మిషన్ భగీరథ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న జల్ జీవన్ మిషన్ కి ఆదర్శంగా నిలిచింది. 11 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాయి. अभिनंदन करना चाहता हूं तेलंगाना की सरकार का कि एक भी घर ऐसा नहीं है जहां पीने का पानी लेने के लिए किसी गरीब को, मां को और बेटी को बाहर जाना पड़े. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాడు తీవ్రమైన విద్యుత్ కొరతతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అధ్వాన్నమైన సరఫరా వ్యవస్థ, అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకొనిపోయి ఉంది. తక్షణ కర్తవ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్కరణలు చేపట్టారు. వివిధ రకాల సామర్థ్యాలతో వందలాది విద్యుత్ సబ్స్టేషన్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ వ్యవస్థలైన డిస్కంలను సంస్కరించి బలోపేతం చేశారు. ఈ చర్యలు తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ ధగధగలతో మెరిసేలా చేశాయి. 24 గంటలు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరాను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ 200 రోజుల్లోనే అందించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చారు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడా కరెంటు కోతలు లేనేలేవు. అన్ని రంగాలకు ప్రతిరోజు 24/7 నాణ్యమైన విద్యుత్తునందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. 2014లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,600 మెగావాట్ల నుంచి కేవలం 7 ఏళ్ల వ్యవధిలో అంటే 2021 నాటికి 17,305 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది. 2023 నాటికి 25,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సీఎం కేసీఆర్ సృజనాత్మకత, దూరదృష్టితో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు పూర్తవగానే విద్యుదుత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని చేరుకోబోతోంది. అతి తక్కువ సమయంలో 7,600 మెగావాట్ల నుంచి 25,000 మెగావాట్ల సామర్థ్యానికి, అంటే దాదాపుగా 18,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకున్న కసరత్తు భారతదేశ విద్యుత్ రంగ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జాతీయ స్థాయి తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ లక్ష్య సాధన రాష్ట్రం అన్ని రంగాలలో సాధిస్తోన్న పురోగతికి అద్దం పడుతోంది. కేసీఆర్ నేతృత్వంలో పునరుత్పాదక ఇంధన రంగం తిరుగులేని విజయాలను సాధించింది. తెలంగాణ కేవలం 6 ఏళ్లలోనే సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 50 రెట్లు శరవేగంగా పెంచుకుంది. 2014లో కేవలం 70 మెగావాట్లున్న సోలార్ పవర్ ఉత్పత్తి 2021 నాటికి 4,478 మెగావాట్లకు పెరిగింది. ఈ విధంగా యావత్ భారతదేశానికే తెలంగాణ విద్యుత్ సంస్కరణల్లో ఓ ప్రకాశవంతమైన ధృవతారగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి సాగునీటి రంగం దయనీయ పరిస్థితుల్లో ఉండేది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత సాగునీటి రంగానికి ఊతమిచ్చి సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు చేపట్టింది. 7 ఏళ్లలో నీటిపారుదల రంగంలో 1,28,000 కోట్ల రూపాయల భారీ మొత్తం వ్యయంతో అసాధారణ అభివృద్ధి సాధించింది. స్వల్పకాలంలోనే ఇంతటి అభివృద్ధి ఎలా సాధ్యమైందంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ మేధోమథనంతో, పక్కా ప్రణాళికలతో ముందడుగు వేసి పెండింగ్ ప్రాజెక్టుల్ని త్వరితగతిన నిర్మాణం పూర్తి చేశారు. అలాగే పాత ప్రాజెక్టులను ఆధునీకరించి కొత్త ఊపిరినిచ్చారు. ప్రభుత్వం నీటిపారుదల రంగం పరిధిని విస్తృతపరచి భారీ స్థాయిలో ఆయకట్టు పెంచేందుకు బహుముఖ విధాన వ్యూహాలను రూపొందించింది. రాష్ట్రంలో తక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల్ని రీడిజైనింగ్ మరియు రీఇంజనీరింగ్ చేయాలనే సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేయబడ్డాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, దేవాదుల ఎత్తిపోతల పథకం మరియు కాళేశ్వరం నీటి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులు. బహుళ దశల్లో నీటిని ఎత్తిపోసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద నీటి ఎత్తిపోతల పథకం. గోదావరి నదీ జలాలను 90 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తుకు తరలించే ప్రయత్నాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశారు. తెలంగాణలోని బీడువారిన భూముల్లో పచ్చని పంటలు పండించేలా గోదావరి జలాలు నేలతల్లిని ముద్దాడాయి. కాళేశ్వరం బహుళదశల నీటి ఎత్తిపోతల పథకం లక్ష్యాన్ని చేరుకుని తెలంగాణ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. గోదావరి నదిపై 3 ఆనకట్టలు, 20 భారీ నీటి లిఫ్టులు, 22 పంప్ హౌజులు, 20 రిజర్వాయర్లు, అనేక సొరంగ మార్గాలు, పైప్ లైన్లు మరియు 2,000 కిలోమీటర్ల పొడవున కాలువల నెట్వర్క్ని కేవలం 36 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసింది. This project is going to cater 45 lakh acres and it will be giving water for 2 crops. So that means 90 lakh acres will be producing gold out of the land. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలతో పాటు సమాంతరంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసింది. 11వ శతాబ్దపు కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల్లో పూడికతీత, మరమ్మతులు చేసే ప్రణాళికను 21వ శతాబ్దంలో పరిగణనలోకి తీసుకుని చిన్న నీటిపారుదల మరియు చెరువులను వినూత్నంగా పునరుద్ధరించింది. 22,000 కోట్ల రూపాయలతో నిరుపయోగంగా శిథిలావస్థలో ఉన్న 46,531 చెరువులను పునరుద్ధరించింది. మిషన్ కాకతీయ కారణంగా భూగర్భ జలమట్టాలు పెరిగి చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణకు నోచుకుంది. పశుపోషణతో పాటు మత్స్య సంపద పెరిగేందుకు ఊతమిచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేటట్టు చేసింది. నీటిపారుదల రంగంలో జరిగిన అద్భుతమైన కృషి ఫలితంగా తెలంగాణలో ఆయకట్టు గడిచిన 7 ఏళ్లలో 2014 నుంచి 2021 లోపు 119% పెరిగింది.
తెలంగాణలోని పంట పొలాల్లోకి సాగునీరు పొంగి పొర్లుతోంది. మరోవైపు తీర ప్రాంతం లేకపోయినప్పటికీ మత్స్య సంపద ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిచింది. తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో అద్భుతమైన పరివర్తన సాధ్యమైంది. అన్నదాతలను కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా రైతుల శక్తి సామర్థ్యాలు పెంచుకొని భవిష్యత్తును బంగారంలా తీర్చిదిద్దుకునేందుకు తోడ్పాటునందిస్తోంది కేసీఆర్ సర్కార్. ఈ అత్యద్భుత అభివృద్ధి సాధ్యమవడానికి కారణం ఇచ్చిన హామీలను నెరవేర్చే రాజకీయ సంకల్ప శక్తి. అందరి భాగస్వామ్యంతో నిరంతరం మేధోమథనం చేస్తూ అద్భుతమైన పథకాలను అమలు చేస్తూ దేశంలో మునుపెన్నడూ లేని విధంగా వ్యవసాయ సంస్కరణలతో ఈ మార్పు సాధ్యమైంది. నేడు తెలంగాణలో రైతు వేదిక పథకం అమలవుతోంది. ప్రతి 5,000 ఎకరాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తూ ప్రతి క్లస్టర్కి ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించి రైతులకు సలహాలు సూచనలు అందిస్తోంది. ప్రతి క్లస్టర్కు 1 చొప్పున 2,601 రైతు వేదికలను నిర్మించి దేశానికి ఓ సరికొత్త సిద్ధాంతాన్ని అందించింది. రైతు వేదిక అన్నదాతలు వ్యవసాయాధికారుల మధ్య వారధి. సాగు విధానాలతో పాటు పంటల ఎంపిక, ఆర్థికపరమైన అంశాల్లోనూ పశువుల పెంపకంపైన సూచనలను, పరిష్కారాలను రైతు వేదికలు అందిస్తున్నాయి. రైతు బీమా పథకం 5 లక్షల రూపాయల ఉచిత బీమా పథకాన్ని దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తోంది. 100% ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతు బంధు పథకం ప్రతి ఎకరానికి రబీ, ఖరీఫ్ పంటల కోసం ప్రతి ఏడాది 10,000 రూపాయలు 100% పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రైతులకు అందజేస్తోంది. తెలంగాణలోని రైతు బంధు పథకం పీఎం కిసాన్ యోజనకి రోల్ మోడల్గా నిలిచింది. గత 7 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ ఈ సంస్కరణల అమలు కోసం 50,448 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నేడు తెలంగాణ రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలను అందిపుచ్చుకొని నవయుగంలోకి అడుగులేస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులైన సూక్ష్మ నీటిపారుదల, బిందు సేద్యం, పంట మార్పు విధానాలు, గ్రీన్ హౌజులు మరియు పాలీహౌజుల్లాంటి శాస్త్రీయ పద్ధతులు అవలంబిస్తున్నారు. కొత్త రకాల వంగడాలతో పంటలు పండిస్తూ అధునాతన యంత్రాలను ఉపయోగిస్తూ వ్యవసాయ యాంత్రీకరణ దిశగా పయనిస్తున్నారు. ఈ సంస్కరణలన్నిటి ప్రభావం నూతన మార్పులకు దారితీస్తున్నది. దేశంలో తొలిసారిగా మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం తెలంగాణ సాధించిన ఓ గొప్ప విజయం. వ్యవసాయానికి అందించే సాగునీటిపై పన్ను రద్దు చేసింది. దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిచింది. 35 లక్షల రైతన్నల కండగా 22,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. 2018లో దశాబ్దాల తరువాత తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తొలగిపోయింది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి 8 రెట్లు పెరిగింది. భూ రికార్డులను డిజిటలైజ్ చేసి జాతీయ స్థాయిలో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవడాన్ని 15వ ఆర్థిక సంఘం కొనియాడింది. దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్లో విత్తనాల ధృవీకరణ తెలంగాణ రాష్ట్రం ప్రారంభించింది. నేడు వరి పంట ఉత్పత్తిలో నంబర్ 1 స్థానం కోసం పంజాబ్తో తెలంగాణ రైతులు పోటీ పడుతున్నారు. అహర్నిశలు ప్రజల శ్రేయస్సు కోసం పరితపిస్తూ అవిశ్రాంతంగా 24 గంటలు శ్రమించే కేసీఆర్ లాంటి దృఢమైన నాయకత్వం లేకపోతే ఈ అభివృద్ధి ఫలాలు సాధ్యమయ్యేవే కావు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన రంగాల్లో ప్రజారోగ్య సంరక్షణ ఒకటి. కంటి వెలుగు 2018లోనే ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్షల నిర్వహణ శిబిరాన్ని కంటి వెలుగు పేరుతో ప్రారంభించింది. ఉచితంగా కంటి పరీక్షలు, కంటి అద్దాలు మరియు అవసరమైన శస్త్రచికిత్సలు చేయించారు. దాదాపుగా 3.5 కోట్ల ప్రజానీకానికి సేవలందించి నేత్ర సంరక్షణే లక్ష్యంగా కంటి వ్యాధుల నివారణకు కృషి చేయడం ఓ మైలురాయి. కొత్త మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ఏర్పాటుతో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తూ సమాజంలో మార్పులు తీసుకొస్తోంది. పట్టణాల్లో పేదల నివాసాలకు సమీపంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు
వైద్య కేంద్రాల నెట్వర్క్గా ఏర్పడి ప్రతి బస్తీలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాయి. 350 బస్తీ దవాఖానాల్లో ఫ్రీ కన్సల్టేషన్, మందుల పంపిణీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందించబడుతున్నాయి. ఈ పథకాలు సమర్థవంతంగా త్వరితగతిన ప్రజలకు చేరుతున్నాయి. ప్రజారోగ్య సంరక్షణ విభాగంలో ప్రక్షాళన, సమర్థవంతమైన విధానాల కారణంగా అత్యధికంగా తెలంగాణ మహిళలు లబ్ధి పొందుతున్నారు. అమ్మ ఒడి పథకం. రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలకు 300 అంబులెన్సులు ఉచితంగా సేవలందిస్తున్నాయి. ఈ వాహనాలు గర్భిణీలను ఇంటి నుంచి ఆసుపత్రులకు తీసుకెళ్లి ఉచితంగా వైద్య సేవల నిర్వహణ పూర్తయిన తరువాత వారిని క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాయి. ఆరోగ్యలక్ష్మి పథకం. గర్భిణీ స్త్రీలు, బాలింతలతో పాటు శిశువుల సంరక్షణ కోసం పోషకాహార లోపాలు లేకుండా కాపాడుతోంది. సంపూర్ణ పౌష్టికాహారాన్నందిస్తూ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. అమ్మఒడి పథకంలో క్రమబద్ధమైన సమతుల్య ఆహారాన్నందిస్తున్నారు. ఇప్పటివరకు 19 లక్షలకు పైగా బాలింతలు, 5 లక్షలకు పైగా శిశువులు, అలాగే 25 లక్షలకు పైగా గర్భిణీలు లబ్ధి పొందారు. ఈ ఆరోగ్య పరిరక్షణ పథకాలు ఇక్కడితో ముగియలేదు. మగబిడ్డను ప్రసవిస్తే 12,000 రూపాయలు, ఆడపిల్లకు జన్మనిస్తే 13,000 రూపాయల ఆర్థిక సహాయం తల్లి కాబోయే మహిళలకు అందించబడుతోంది. కేసీఆర్ కిట్. మహిళలు గర్భం ధరించిన నాటి నుండి ప్రసవానంతరం వరకు బాలింతలు, శిశు సంరక్షణ కోసం తోడు నీడగా నిలుస్తోంది. బాలింతలు, చిన్నారుల సంరక్షణ కోసం తప్పనిసరిగా అవసరమయ్యే 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. ఈ విలువైన వస్తువులను కొనుక్కునే స్తోమతలేని పేద తల్లిదండ్రులకు కేసీఆర్ కిట్ గొప్ప వరంగా మారింది. మెరుగైన ఆరోగ్య విధానాల ఫలితంగా ఆసుపత్రి ప్రసవాలు 98% పెరిగాయి. 100% శిశువులకు, చిన్నారులకు మరియు గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతున్నది. దీంతో రాష్ట్రంలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఎప్పుడైతే అందరికీ సమానంగా, సమర్థవంతంగా వైద్య సేవలు అందించబడతాయో సమాజంలో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. భారతదేశ సమాజానికి నేతృత్వం వహిస్తూ రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలుస్తున్నది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్యనందించడమే తక్షణ కర్తవ్యంగా విద్యారంగంలో అట్టడుగు స్థాయి నుంచి విస్తృతమైన సంస్కరణలు అమలు చేసి ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 300 రెసిడెన్షియల్ పాఠశాలలే ఉండేవి. 2021 నాటికి రెసిడెన్షియల్ విద్యాలయాల సంఖ్య 1000కి పెరిగింది. దీంతో అతి తక్కువ సమయంలోనే ఏ రాష్ట్రం సాధించలేనంతగా 3 రెట్ల పెరుగుదలను సొంతం చేసుకుంది. 7,200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయింపులతో మన ఊరు మనబడి కార్యక్రమం విద్యా వ్యవస్థ రూపురేఖల్నే మార్చేసిన ఓ అద్భుతమైన పథకం. తెలంగాణ వ్యాప్తంగా 26,000 పాఠశాలల్ని డిజిటలైజ్ చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దడం జరుగుతోంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. దేశంలోని రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థ ఆవాసీయ విద్యలో నంబర్ 1 స్థానంలో నిలిచింది తెలంగాణ. ఆవాసీయ విద్య ప్రతి ఏడాది 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి విద్యార్థిపై ఏడాదికి 1,25,000 రూపాయల ఖర్చుతో మెరుగైన విద్యనందిస్తూ 5 లక్షల మంది విద్యార్థులకు పైగా ప్రయోజనం చేకూరుస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే అర్హులైన విద్యార్థులకు 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ను కూడా అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు పెరగడంతో గవర్నమెంటు స్కూళ్లలో చదివే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్లి సత్ఫలితాలు సాధిస్తున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్ల శాతం గణనీయంగా తగ్గింది. మెరుగైన విద్యా ఫలితాలతో ప్రతిభావంతులైన యువతీ యువకులు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. కానీ తగిన అవకాశాలు లేనప్పుడు ప్రతిభకు రాణింపు ఉండదు. వ్యాపారం సులభతరం చెయ్యాలనే ఓ చిన్న మాట పెనుమార్పులను తీసుకొచ్చింది. అందుకే తెలంగాణలో పరిశ్రమలు, వ్యాపార రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి.
ఈ నినాదంతో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తేలా చేయడమే కాకుండా పారిశ్రామిక స్ఫూర్తిని రేకెత్తించింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ఐ పాస్, టీఎస్బీ పాస్ మరియు ధరణి పోర్టల్ వేగవంతమైన అభివృద్ధికి తోడ్పాటునిస్తున్నాయి. పరిశ్రమల అనుమతుల ప్రక్రియ కనిష్ట తనిఖీ, గరిష్ట సౌలభ్యం కలిగేలా టీఎస్ఐ పాస్ మెరుపు వేగంగా 15 రోజులలోపు ఖచ్చితంగా అన్ని రకాల అనుమతులు మంజూరు చేయబడుతున్నాయి. నేడు తెలంగాణ రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ఐ పాస్ కారణంగా 20,000 పరిశ్రమలకు సులభంగా అనుమతులిచ్చి సగర్వంగా స్వాగతించింది. Come to Telangana, invest in Telangana, let us grow together. కేవలం 7 ఏళ్లలో తెలంగాణలోని పారిశ్రామిక రంగ విభాగంలో 2,32,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అనేక అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు, బహుళజాతి కంపెనీలు తెలంగాణకు తరలివస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో హైదరాబాదుకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఐటీ స్టార్టప్స్లకి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే గమ్యస్థానంగా హైదరాబాద్ నగరం మారింది. నేడు 6,600కు పైగా స్టార్టప్స్ ప్రారంభించగా అందులో కొన్ని $1 బిలియన్ విలువకు చేరుకున్నాయి. 14% వృద్ధితో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల విలువ 1,50,000 కోట్లకు పైగా చేరుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉన్నతంగా ఆలోచిస్తూ రాబోయే 3 ఏళ్లలో 3 లక్షల కోట్లు ఐటీ ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాదులోని జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగింది. ప్రపంచమంతటా ఉత్పత్తవుతున్న టీకాలలో 33% జీనోమ్ వ్యాలీలోనే తయారవుతున్నాయి. త్వరలోనే ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఫార్మాసిటీ హైదరాబాదులో ఏర్పాటు కాబోతోంది. ఔషధ రంగంలో జరిగే పరిశోధనలు, ఉత్పత్తికి కేరాఫ్ కానుంది. ఈ ఫార్మాసిటీ $9.7 బిలియన్ విలువైన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 5,60,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా అన్ని రంగాలలో ప్రగతి కేవలం నగరాలకే పరిమితం కాలేదు. తెలంగాణలోని ప్రతి ఒక్క గ్రామానికి విస్తరించింది. ప్రతి గ్రామంలోనూ మౌలిక సదుపాయాల కల్పన కోసం అహర్నిశలు కృషి చేస్తోన్న తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాల్సిందే. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగనంత గ్రామీణాభివృద్ధి తెలంగాణకే సొంతమయ్యింది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలుండగా అందులో ప్రతి ఒక్క గ్రామం ఆదర్శంగా రూపుదిద్దుకున్నది. పల్లె ప్రగతి, గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాల నాణ్యతను మెరుగుపరిచారు. పల్లె ప్రకృతి వనం, ప్రతి ఒక్క గ్రామంలో సుందర ఉద్యానవనాలు పర్యావరణానికి నిలవయ్యాయి. ఓపెన్ జిమ్లు ఏర్పాటయ్యాయి. పల్లె దవాఖానా, ప్రతి ఒక్క గ్రామంలో ప్రాథమిక వైద్యం కోసం పల్లె దవాఖానాల నిర్మాణం. పక్కా నివాస గృహాలు, విద్యుత్ దీపాల కాంతులతో పల్లెలు ప్రకాశిస్తున్నాయి. ప్రతి ఒక్క గ్రామంలో పచ్చదనం పరుచుకునేలా నర్సరీలు అందుబాటులోకొచ్చాయి. ప్రతి ఒక్క గ్రామాభివృద్ధి మరియు చెత్త సేకరణ కోసం ఒక ట్రాక్టర్ని కేటాయించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో నిత్యావసరాల కోసం సమీకృత మార్కెట్ సముదాయాలు. ప్రతి ఒక్క గ్రామంలో అంత్యక్రియల కోసం అత్యాధునిక సదుపాయాలతో వైకుంఠ ధామాలు. కేవలం 7 ఏళ్లలో భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా సాధించలేని ప్రగతిని సొంతం చేసుకుని సకల సౌకర్యాలతో తెలంగాణ గ్రామాలు అలరారుతున్నాయి. తెలంగాణకు హరితహారం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ వ్యాప్తంగా కోట్లాది చెట్ల పెంపకం, అడవులను పునరుద్ధరించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమం. రాష్ట్రమంతటా 24% నుండి 33%కి పచ్చదనాన్ని పరిరక్షిస్తూ అడవులను కాపాడే ఓ గొప్ప ప్రయత్నం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో 242 కోట్ల మొక్కలు నాటారు. 21వ శతాబ్దంలో ప్రజలందరినీ మమేకం చేస్తూ వృక్షో రక్షతి రక్షితః అని నినదిస్తూ గ్రామస్థాయిల్లో కూడా నర్సరీలు ఏర్పాటు చేసి హరిత విప్లవం దిశగా హరితహారం కొనసాగుతోంది. ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణాన్ని కాలుష్యపు కోరల్లోంచి కాపాడేందుకు ప్రభుత్వం ముందున్నది. సమాజమంతటికీ బలమైన సందేశం కోసం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతోన్న పథకం హరితహారం. పచ్చదనం పరిరక్షణ కోసం కృషి చేసిన బ్రెజిల్ మరియు చైనా దేశాల తరువాత అంతర్జాతీయంగా తెలంగాణ 3వ స్థానంలో
ఆ దేశాల సరసన నిలిచింది. హైదరాబాదు లాంటి మహానగరాల్లో కేవలం ఉపాధి అవకాశాలు మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుని స్వతంత్రంగా బతకగలిగే వెసులుబాటు దొరుకుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు 7,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను, వంతెనలను నిర్మించింది. పురపాలక ఆర్థిక పద్దులో 10% గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయించబడింది. నేడు తెలంగాణలో మెరుగైన శాంతి భద్రతల నిర్వహణ కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలను సమకూర్చిన రాష్ట్రం మనదేనని సగర్వంగా చెప్పవచ్చు. షీ టీమ్స్, స్త్రీల రక్షణ కోసం ఏర్పాటైన మహిళా పోలీసు దళాలు హైటెక్ పద్ధతులను ఉపయోగించుకుంటూ అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. అధునాతనమైన పోలీసు వాహనాలు, అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం పరికరాలతో పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ప్రతి నెలా ప్రత్యేకంగా నిధులు మరియు రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకి 30% అదనపు భత్యాన్ని అందిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్. భిన్నత్వంలో ఏకత్వంలా ఉండే సర్వమతాల పండుగలు, వైవిధ్య భరితమైన సంస్కృతిని తెలంగాణ ప్రభుత్వం పరిరక్షిస్తోంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని వెల్లివిరిసేలా కృషి చేస్తోంది. రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించే పువ్వుల పండుగ బతుకమ్మ. మహిళలు రకరకాల పువ్వులతో గౌరమ్మను పూజిస్తూ తెలంగాణలోని పల్లెలు, పట్టణాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పండగను ఆటపాటలతో ఘనంగా, సంబురంగా జరుపుకుంటారు. తెలంగాణ కీర్తి కిరీటం యాదాద్రి ఆలయం. విశ్వంలోనే విశిష్టమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఆధ్యాత్మిక కేంద్రంగా శోభాయమానంగా విరాజిల్లేలా పునర్నిర్మాణం చేయబడింది. గులాబీ తరంగాలు ప్రజలందరి జీవితాలను మైమరపింపజేస్తున్నాయి. కేవలం 7 ఏళ్లలో రూపురేఖలు మార్చుకొని తెలంగాణ దేశానికి ప్రేరణగా నిలిచింది. 7 ఏళ్ల పిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం సమర్థవంతమైన నాయకత్వంలో ప్రగతి పథానికి బాటలు వేయగలమని నిరూపించింది. బలమైన నాయకత్వంలో సుపరిపాలన, ప్రజల జీవనాన్ని మెరుగుపరిచే సాధికారిత పథకాలు, ఈ రెండింటి కలయికతో ఈ విజయం సొంతమయ్యింది. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2 కంటే అధికమైంది. 2014-15లో 1.24 లక్షల రూపాయలుంటే ప్రస్తుతం 2021-22లో 2.78 లక్షలకు పెరిగింది. తెలంగాణ స్థూల దేశీయోత్పత్తి 128% పెరిగింది. 2014-15లో 5.06 లక్షల కోట్ల రూపాయలుండగా 2021-22 నాటికి 11.55 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకింది. నేడు తెలంగాణ ప్రగతి పథంలో అప్రతిహతంగా దూసుకుపోవడాన్ని జాతీయ స్థాయిలో నలుదిక్కులా ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. భారత్ సర్కార్ అత్యున్నత సంస్థలైన నీతి ఆయోగ్, ఆర్బీఐ నివేదికలు తెలంగాణ ఆర్థిక పురోగతిలో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నాయి. ఐక్యరాజ్య సమితి జాబితాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కనబరుస్తోన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పురస్కారాలు ప్రకటిస్తే టాప్ 20లో 19 గ్రామ పురస్కారాలు కైవసం చేసుకున్న రాష్ట్రం తెలంగాణ. కేవలం 7 ఏళ్ల కాలంలో కారుగుర్తు సర్కార్ వినూత్న విధానాలతో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ సత్తా చాటుతోంది. దేశవ్యాప్తంగా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది తెలంగాణ. ఓ ఫీనిక్స్ పక్షి స్వభావంలా ఆకాశమే హద్దుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రం. దేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో అట్టడుగున ఉన్న స్థానం నుంచి నేడు జాతీయ స్థాయిలో అగ్రగామిగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణ దేశానికే దిక్సూచిలా నిలిచిందనేది నేడు ఎవ్వరూ కాదనలేని నిలువెత్తు నిదర్శనం. ప్రజలు కలలు కంటోన్న బంగారు తెలంగాణ ఇంకెంతో దూరంలో లేదు. ధైర్యంగా కలలు కందాం, మనందరం ఐకమత్యంగా పయనిద్దాం, కలలుగన్న సంపూర్ణ ప్రగతిని సాధిద్దాం.